తెలుగు నౌ వార్తా వీచికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే నేడు ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు శాసిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్లో 20 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలంగాణ అభివృద్ధి చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతాయని హామీ ఇచ్చారు. 2 రాష్ట్రాల ప్రజలు ఈ విషయంపై ఇప్పటి నుంచే ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, పలువురు పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన శ్రీనివాస్ నాయుడును పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని, ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి ఏదైనా ప్రజలు పెట్టిన భిక్ష అని ఆయన అన్నారు. అలాంటి ప్రజలను మీరు ఓటు వేయకుంటే ఏమీ ఇవ్వమని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎన్టీఆర్, ఇందిరాగాంధీలను కూడా ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. అలాంటి ప్రజలకు 3 అడుగుల రేవంత్ రెడ్డి ఎంత అని ప్రశ్నించారు. రేవంత్ తనను తాను చక్రవర్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట్లో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడమే ఈ విషాదానికి కారణమైంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పలువురు భక్తులు కింద పడిపోయారు. వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో భక్తులు మృతి చెందడం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అమరావతిలోని విఐటి యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. ఆ సమయంలో తనను మాత్రమే కాకుండా చివరికి తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని, వారిపై క్రిమినల్ కేసు బనాయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తేజస్వి యాదవ్ స్పందించారు. తనకు వయసు లేకపోవచ్చు కానీ పరిణితి ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ కీలక హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక న్యాయం, సమ్మిళిత వృద్ధితో బీహార్ను భారత్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం ఇల్లు, ఊరు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. దక్షిణాది రాష్ట్రంలో హిందీ, ఇంగ్లీష్ భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాలకు హిందీ భాష విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు
ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు తమ మాతృభాషలోనే విద్య అభ్యసిస్తారని, మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇంగ్లీష్, హిందీ భాషలు పిల్లల నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లుల విషయంలో అధికార విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటుంది. 31 రోజులుగా అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ మూసివేత కొనసాగుతుంది. దానివల్ల అమెరికా సంపాదనలో $7 బిలియన్ల పైగా ఆవిరైంది. ఈ మేరకు కంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఈ షట్డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి $7 బిలియన్ల సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇంకా కొనసాగితే 6 వారాలకు $11 బిలియన్, 8 వారాలకు $14 బిలియన్ మేరకు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది అని బడ్జెట్ ఆఫీస్ అంచనా విడుదల చేసింది. ఈ షట్డౌన్ ఎఫెక్ట్ చిన్నగా మొదలై ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని KPMG సంస్థలోని చీఫ్ ఎకనామిస్ట్ డయాన్ స్వాంక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ షట్డౌన్ వంటివి ఊహించని దానికంటే పెద్ద సమస్యగా పరిగణించవచ్చని ఆయన మూడీస్ అనలిటిక్స్ చెందిన మార్క్ జాండీ హెచ్చరించారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.